సార్లు ఓంకారం, ఒకసారి గాయత్రి మంత్రంతో మొదలు పెడదాము. ఓంకారాన్ని 2:1 నిష్పత్తిలో ఉచ్చరించాలి. పెదాలు గోళాకారంలో పెడుతూ అకారం ఉకారం కంఠం వరకు వచ్చిన తర్వాత పెదాలను క్లోజ్ చేస్తూ మకారాన్ని ముక్కు ద్వారా పలకాలి. అందరి శ్వాస తీసుకుని ఒకేసారి మొదలు పెట్టాలి. ఒక్కసారి ఓం ధ్వని ఉచ్చరించడం అయిపోయిన తర్వాత శ్వాసను బయటికి వదిలేసి మరలా శ్వాస తీసుకుని 3 సార్లు పలకాలి. శ్వాస పూర్తిగా తీసుకోండి, మొదలు పెట్టండి. సెకండ్ రౌండ్ శ్వాస తీసుకోండి. రిలాక్స్. ఓంకారం ఉచ్చరించడం వల్ల లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. అదే విధంగా మనసు సంసారిక విషయాల నుంచి దూరమై ఓం ధ్వని పైన స్థిరమవుతుంది. అదే విధంగా సర్వ జ్ఞానేంద్రియాలు మనసుతో సహా అంతర్ముఖమవుతాయి. ఇప్పుడు గాయత్రి మంత్రం అందరూ ఒకేసారి శ్వాస తీసుకుని ముక్త కంఠంతో ఉచ్చరణ దోషం లేకుండా పలకండి. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. Feel the vibrations by chanting ఓంకార అండ్ గాయత్రి. అనగా ప్రాణాలను, పవిత్రతను, ఆనందాన్ని ప్రసాదించే భగవంతుడా, నీవు సర్వజ్ఞుడవు, సకల జగత్తుకు సృష్టికర్తవు. మేము మీ యొక్క శ్రేష్టమైన మా పాపాలను పోగొట్టే దివ్యమైన జ్ఞాన స్వరూపమైన తేజస్సును ప్రార్థిస్తున్నాము. మీరు ఎల్లప్పుడూ మా ఆలోచనలో ప్రకాశిస్తూ ఉండి మమ్మల్ని సక్రముల వైపు ప్రేరేపించుము కాక. 2 చేతులతో 2 కళ్ళను సున్నితంగా పైరెప్పని కింది రెప్పని మాత్రమే నెమరాలండి. కళ్ళ పైన సూక్ష్మ నర్వ్స్ ఉంటాయి, చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. కళ్ళు ఓపెన్. ఎలాంటి సాయం లేకుండా 2 కాళ్ళు క్రాస్ పెడుతూ ఆసనంలో లేచి నించోండి. అలా లెగలేని వాళ్ళు సపోర్ట్ తీసుకోండి. ఆసనంలో మధ్యలో నించోండి. వృక్షాసనం చేద్దాము. 2 పాదాలు 2 మోకాలు కలవండి. కుడి కాళ్ళు ఫోల్డ్ చేయండి. కుడి కాళ్ళు పాదాన్ని ఎడమ తొడపై ఉంచండి. మీ చూపుని ఏదైనా ఒక వస్తువు పైన కానీ ఏదైనా ఒక ప్లేస్ లో పెట్టినట్లయితే మీకు బ్యాలెన్సింగ్ ఉంటుందండి. 2 చేతులు సైడ్ నుంచి తీసుకొస్తూ పైకి తీసుకొచ్చి నమస్కారం ముద్ర. శ్వాస పూర్తిగా తీసుకొని ఆపేసి 2 చేతులు పైకి బలంగా లాగండి. కళ్ళు మూసండి, లేకపోతే ఎక్కడైనా కాన్సంట్రేషన్ పెట్టండి. స్ట్రెచ్. నెమ్మదిగా 2 చేతులు సైడ్ నుంచి డౌన్. ఇదే క్రియ ఎడమ కాలు ఫోల్డ్ చేయాలి. కుడి తొడకి టచ్ చేయాలి. 2 చేతులు సైడ్ నుంచి లాగుతూ పైకి తీసుకొచ్చి నమస్కారం ముద్ర. శ్వాస పూర్తిగా తీసుకొని ఆపేసి 2 చేతులు పైకి బలంగా లాగండి. సమ్మోర్ బాగా లాగాలి. రిలాక్స్. ఈ వృక్షాసనం చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అదే విధంగా సయాటికా ప్రాబ్లమ్ తో బాధపడే అంటే లెగ్ పెయిన్ తో బాధపడే వాళ్ళకి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. సూర్య నమస్కారాలు. ఆసనంలో ముందుకు రండి. మడమలు కలపండి. పాదాలు దీక్షలో ఉంచండి. నమస్కారం ముద్ర. కళ్ళు కోమలంగా మూయండి. ఏకాగ్రత ఆగ్నేయ చక్రం వద్ద ఉంచండి. శిరస్సును కాస్త ఉంచండి. ఉదయించే సూర్యుడిని మిత్ర రూపంలో ఆహ్వానిద్దాం. ఓం మిత్రాయ నమః. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి నమస్కారం ముద్ర పెట్టేయండి. భుజాలు మన కాస్త వెనక్కి. ఏకాగ్రత విశుద్ధి చక్రం కంటే వెనక భాగంలో ఉంటుంది. ఆకాశ తత్వాన్ని కలిగి ఉంటుంది. స్వరాలను సుస్వరంగా పలికిస్తుంది. మెడ మెదడు ప్రశ్న ప్రాంత ప్రభావితానికి గురవుతుంది. సైనికల్ ప్రాంతంలో దోషాలను నిరోధించబడతాయి. ఇది అష్టావక్రాసన స్థితి. శ్వాస వదులుతూ నెమ్మదిగా తల భుజాలు కలుపుతూ ముందుకు రండి.
రెండు అరచేతులు పాదాలకు ఇరుపక్కల ఉండేటట్టు చూడండి. నుదురుని మోకాలు కానిచ్చే ప్రయత్నం చేయండి. శ్వాస వదిలేసిన స్థితిలో ఉండండి. ఉండలేని వారు నార్మల్ శ్వాసలో ఉండండి. ధ్యాన కేంద్రం మణిపూర్ణ చక్రం. ఇది నాభికి వెనక భాగంలో ఉంటుంది. అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. జఠరాగ్నిని తీవ్రం చేస్తుంది. అత్త పాదోతాసన్. శ్వాస తీసుకుంటూ కుడి కాళ్ళు మాక్సిమం వెనక్కి తీసుకెళ్ళండి. నడుముని పూర్తిగా బెండ్ చేయండి. ఎద ముందుకి తలపైకి. అశ్వసంచలాసన్. ధ్యాన కేంద్రం స్వాదిష్టాన చక్రం. ఇది జననేంద్రులకు వెనక వెన్నుముక పై ఉంటుంది. జల తత్వాన్ని కలిగి ఉంటుంది. 72,000 నాడులను సక్రమంగా పనిచేస్తుంది స్థితి. శ్వాస వదులుతూ ఎడమ కాలుని కుడి కాలికి జత చేయండి. గడ్డాన్ని కంఠకోరానికి చెప్పిస్తూ శరీరాన్ని వెనక్కి నెట్టండి. రెండు పాదాలు పూర్తిగా ఆసనం పైన నించున్న స్థితిలోకి రావాలి. కంఠాన్ని కాస్త లోపలికి నొక్కి పెట్టండి. ధ్యాన కేంద్రం సహస్రాన చక్రం. ఇది కపాలానికి కింద ఉంటుంది. ఆనందాన్ని కలగజేస్తుంది. మెదడులో ప్రాణశక్తిని ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంథుల నుంచి వెలువడే హార్మోన్స్ ని నియంత్రణలో ఉంచుతుంది. పర్వతాసన్. శ్వాస తీసుకుంటూ ఏటవాలిగా పూర్తి భారం రెండు అరచేతులు పాదాలపైన ఉంచండి. భుజాలపైన. దండాసన స్థితి. నెమ్మదిగా మోకాలు అందించండి. హిప్స్ భాగాన్ని పైకి తీసుకుంటూ చెస్ట్. గడ్డాన్ని లోపలికి తీసుకుంటూ నుదురు. అష్టాంగ నమాసన్. శరీరంలోని 8 అంగాలు ఆసనం పైన ఉంటాయి. 2 పాదాలు, 2 మోకాలు, 2 అరచేతులు, చెస్ట్, నుదురు. ఇక్కడ శ్వాస సామాన్య స్థితి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ధ్యాన కేంద్రం అనాహత చక్రం. ఉదయపూర్వకానికి వెనక వెన్నుముక పైన ఉంటుంది. ఇది ముఖ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. అలచడుకులతో నివారించబడుతుంది. వాయు తత్వాన్ని కలిగి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని ముందుకు తోస్తూ నాభి నుంచి పైకి వక్రభుజంగాసన స్థితి. వెన్నుపూస చిట్ట చివరిలో ఉంటుందండి ధ్యాన కేంద్రం. మూలాధార చక్రం పైన ప్రభావం పడుతుంది. వెన్ను దోషాలన్నీ నివారించబడతాయి. శ్వాస వదులుతూ రెండు పాదాల పైన అరచేతులు పాదాలు కలపకుండా ఉన్న స్థితిలోనే పాదాల పైన వెనక్కి ప్రెస్ చేయాలి బాడీని. శ్వాస వదులుతూ మరోసారి రెండు పాదాల పైన. శ్వాస తీసుకుంటూ ఎడమకాలు రెండు అరచేతుల మధ్యలోకి. శ్వాస వదులుతూ ఎడమకాలు కుడికాలికి. శ్వాస తీసుకుంటూ నాభి నుంచి పైకి. ప్రణవాసన్. ఓం భాస్కరాయ నమః.